టుడే నేను మీకు కే డ్రామా రికమెండేషన్ ఇవ్వడానికి అయితే రాలేదు. యాక్చువల్లీ నేను కే డ్రామాస్ చూడడానికి రీజన్ అయిన డ్రామాస్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. అండ్ ఫన్నీ థింగ్ ఏంటంటే అవి కే డ్రామాస్ కాదు, సి డ్రామాస్. Before I discovered K-dramas, these dramas completely changed my standards, my expectations, and honestly my sleep schedule too. So if you are someone who loves K-dramas, trust me, you need to know these dramas too. So every K-drama fan ki oka starting point untundi kada. Like some people started with Boys Over Flowers, some people started with Crash Landing on You, but my story is koncham different. Endukante nenu K-drama start cheyadanikante mundu C-drama start chesanu. And you know what? They already occupied my heart. These dramas made me realize Asian dramas hit different. So hey guys, annyeong andarki, welcome back to my channel Korean Paglu. Nenu మీ జియా. మన ఛానల్లో వీడియో వచ్చి చాలా రోజులైందని నాకు తెలుసు. పెద్ద రీజన్స్ ఏం లేవు, టైం లేక చేయట్లేదు. బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, నేను చూసిన ద వెరీ ఫస్ట్ సి డ్రామా అయితే లవ్ 2. సో స్టోరీ ఏంటంటే ఇందులో హీరోయిన్ వచ్చేసి బేబే అనమాట. తిను ఒక కాలేజ్ స్టూడెంట్, అలాగే గేమర్ కూడా అనమాట. గేమర్ అని ఎందుకు అన్నానంటే చైనీస్ వాళ్ళు ఎక్కువ మొబైల్ గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, అలా ఆ గేమింగ్ యాక్టివిటీలో కూడా తిను ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ హీరో వచ్చేసి సియోనాయ్ అనమాట. వీడు కూడా కాలేజ్ స్టూడెంట్. యాక్చువల్లీ ఈ అమ్మాయి కాలేజ్ లో వాడు సీనియర్ అనమాట. వీడైతే ప్రో గేమర్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళిద్దరూ రియల్ లైఫ్ లో కాదు, ఆన్లైన్ గేమ్ లో కలుస్తారు. గేమింగ్ వరల్డ్ లో స్టార్ట్ అయిన వీళ్ళ రిలేషన్షిప్ నెమ్మదిగా రియల్ లైఫ్ లో రిలేషన్షిప్ గా స్టార్ట్ అవుతుంది. యూజువల్లీ రొమాన్స్ డ్రామాస్ అంటే అన్నెసెసరీ ఫైట్స్, లవ్ ట్రయాంగిల్స్, ఇంకా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా. కానీ లవ్ 2 కొంచెం డిఫరెంట్. ఎందుకంటే హీరో హీరోయిన్ మధ్యన ట్రస్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. లైక్ వేరే ఎవరైనా వీళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూసినా వీళ్ళ కమ్యూనికేషన్ తో దాన్ని వాళ్ళు సాల్వ్ చేసుకుంటారన్నమాట. నాకు పర్సనల్లీ ఈ డ్రామాలో ఎక్కువగా నచ్చింది ఏంటంటే నెగిటివిటీ చాలా తక్కువగా ఉండడం. చూస్తున్నంతసేపు చాలా పీస్ఫుల్ గా సాగిపోతుంది అనమాట డ్రామా. అండ్ హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ చాలా క్యూట్ గా ఉంటుంది. అండ్ గేమింగ్ కాన్సెప్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ రియల్ లైఫ్ కి అండ్ వర్చువల్ వరల్డ్ కి మధ్యన డిఫరెన్స్ చాలా బ్యాలెన్స్డ్ గా చూపించారు. అండ్ ఇది నా ఫస్ట్ సి డ్రామా కాబట్టి నా హార్ట్ లో ఎప్పటికీ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. సో సెకండ్ డ్రామా ఏంటంటే అబౌట్ ఈస్ లవ్. మీరు ఎప్పుడైనా ఈ నేమ్ విన్నారా? వింటే కమెంట్ చేసేయండి. సో స్టోరీ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒక పర్సన్ ని టచ్ చేయగానే ఎలర్జీ వస్తుందని చెప్పి విన్నారా? లేదు కదా. కానీ ఈ స్టోరీలో హీరోకి ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. లైక్ ఐఎమ్ నాట్ అ రోబోలో ఉంటుంది కదా హీరోకి, సేమ్ ప్రాబ్లం అనమాట. ఈ స్టోరీలో మన హీరో వచ్చేసి వేచింగ్ అనమాట. తిను రిచ్, హ్యాండ్సమ్ అండ్ సక్సెస్ఫుల్ సిఇఓ. బయట అందరూ ఇతన్ని పర్ఫెక్ట్ అనుకుంటారు కానీ ఇతనికి ఒక స్ట్రేంజ్ ప్రాబ్లం ఉంది. అది ఏంటంటే ఎవరైనా ఒక అమ్మాయి టచ్ చేయగానే తనకి ఎలర్జీ లాంటి రియాక్షన్ వచ్చేస్తుంది. కానీ ఒక రోజు హీరోయిన్ టచ్ చేస్తే తనకి ఎలాంటి రియాక్షన్ ఉండదు. దాంతో వీడు చాలా షాక్ అయిపోతాడు అనమాట. సో అప్పటి నుంచి వీడు హీరోయిన్ ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే తన టచ్ వల్లనే ఇలా జరిగిందా లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా అని చెప్పి. ఫస్ట్ లో వీళ్ళిద్దరిది చాలా డిఫరెంట్ పర్సనాలిటీస్. లైక్ హీరోదేమో కోల్డ్ అండ్ ఆరోగెంట్ బిహేవియర్, హీరోయిన్ ఏమో చాలా స్వీట్ అండ్ కేరింగ్ అనమాట. హీరో హీరోయిన్ ని కేర్ చేయడం, హీరోయిన్ హీరో లైఫ్ ని చేంజ్ చేయడం చాలా క్యూట్ గా ఉంటుంది. అలాగే హెవీ ఎమోషనల్ డ్రామా కాకుండా లైట్ హార్టెడ్ రొమాన్స్ చాలా ఫీల్ గుడ్ ని ఇస్తుంది. హీరో క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. స్టార్టింగ్ లో ఆరగెంట్ సిఇఓ గా కనిపించిన క్యారెక్టర్ మెల్లగా కేరింగ్ పర్సన్ గా మారడం చూడొచ్చు. చైనీస్ డ్రామాస్ లో స్లో రొమాన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు. సో నేను చూసిన థర్డ్ డ్రామా వచ్చేసి పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో స్టోరీ ఏంటంటే కాలేజ్ లైఫ్, ఫస్ట్ లవ్, ఆక్వర్డ్ మూమెంట్స్, బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్, ఇవన్నీ కలిసిన క్యూటెస్ట్ సి డ్రామాస్ లో ఒకటి పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ అనమాట. లైట్ హార్టెడ్ రొమాన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ కంఫర్ట్ డ్రామా. సో స్టోరీలో మన హీరోయిన్ సిటీమో తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి రెడీగా ఉంటుంది. కానీ లైఫ్ గురించి క్లారిటీ ఉండదు. కెరీర్ ఏంటి, లైఫ్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే కన్ఫ్యూజన్ లో ఉంటుంది. సో ఆ టైంలోనే మన హీరోయిన్ గువేని కలుస్తుంది. వాడు పెద్ద ఫిజిక్స్ స్టూడెంట్ అనమాట. అలాగే చాలా ఇంటెలిజెంట్ కానీ పెద్ద ఇంట్రోవర్ట్ వాడు. సో వీళ్ళిద్దరూ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఒకే హౌస్ లో స్టే చేయాల్సి వస్తుంది. సో అప్పుడే వాళ్ళ స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఒకే హౌస్ లో ఉండడం వల్ల చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, క్యూట్ గెస్చర్స్, కేరింగ్, ఒకరి మీద ఒకరు కేరింగ్ చూసుకోవడం వీళ్ళ ఫ్రెండ్షిప్ ని లవ్ గా చేంజ్ చేస్తాయి అనమాట. హీరో తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి స్ట్రగుల్ అవడం, అలాగే హీరోయిన్ గ్రాడ్యువల్ గా తనకి క్లోజ్ అవ్వడం, ఈ మూమెంట్స్ అన్ని చాలా న్యాచురల్ గా చూపించారన్నమాట డైరెక్టర్.
డ్రామాలో అన్నెసెసరీ విలన్స్, హెవీ మిస్అండర్స్టాండింగ్ ఉండకపోవడం వల్ల డ్రామా కూల్ అండ్ రిఫ్రెషింగ్ గా ఉంటుంది. సో నేను చూసిన నెక్స్ట్ డ్రామా వచ్చేసి మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అన్ ఏలియన్ అనమాట. సో ఎర్త్ మీద ఏలియన్స్ ఎప్పుడైనా కనిపించారనే క్వశ్చన్ మీకు ఎప్పుడైనా అనిపించిందా? సో ఆ ఏలియనే ఒక సీఈఓని లవ్ చేస్తే ఆ కాన్సెప్ట్ తో వచ్చిన డ్రామానే మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అన్ ఏలియన్ డ్రామా. ఈ స్టోరీలో మన హీరోయిన్ సాచి వేరే ప్లానెట్ నుంచి వచ్చిన ఒక ఏలియన్ అన్నమాట. ఒక యాక్సిడెంట్ వల్ల తన స్పేస్ షిప్ డివైస్ ని పోగొట్టుకుంటుంది. ఇంటికి వెళ్ళాలంటే ఆ డివైస్ కంపల్సరీ అన్నమాట. సో ఈ టైంలోనే మన హీరో అయిన ఫంగ్లంగ్ ని కలుస్తుంది. అతను ఒక రిచ్ సీఈఓ. అతనికి కూడా ఒక యూనిక్ ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే రెయిన్ పడిన ప్రతిసారి తన మెమరీలో ఉన్న ఉమెన్ రిలేటెడ్ మెమరీస్ అనేది అతను మర్చిపోతాడు. హీరోయిన్ ఎర్త్ లైఫ్ లో అడ్జస్ట్ అవ్వడంలో చేసే పనులు డ్రామాలోనే బిగ్గెస్ట్ హైలైట్ అన్నమాట. అలాగే ఆమె హ్యూమన్ ఎమోషన్స్ గురించి, రిలేషన్షిప్ గురించి ఆమె అయ్యే కన్ఫ్యూజన్ కూడా కామెడీ క్రియేట్ చేస్తుంది డ్రామాలో. కానీ హీరోయిన్ ఏలియన్ అనే సీక్రెట్ బయటికి వస్తే ఆమె తన ప్లానెట్ కి తిరిగి వెళ్ళిపోతుందా, లేకపోతే హీరో కోసం ఇక్కడే ఉండిపోతుందా, అది తెలియాలంటే మీరు ఖచ్చితంగా మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ అన్ ఏలియన్ సీజన్ 2 చూడాల్సిందే. ఫ్యాంటసీ డ్రామాస్ మీకు గనక ఇష్టమైతే ఖచ్చితంగా ఈ డ్రామా చూసేయండి. ఎప్పుడైనా ఎవరైనా నన్ను నీ ఫస్ట్ కే డ్రామా ఎవరని అడిగితే నేను ఒక నవ్వుతో సమాధానం ఇస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ చూసింది కే డ్రామా కాదు, సి డ్రామా కాబట్టి. దీస్ వర్ ద చైనీస్ డ్రామాస్ దట్ మేడ్ మీ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ వరల్డ్. సో నేను చెప్పిన ఈ సి డ్రామాస్ లో మీకు తెలిసిన, మీకు నచ్చిన డ్రామాస్ ఏమైనా ఉన్నాయా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కొరియన్ పగ్లు. సారంగి.